దొంగల గురించి అంత ఎరికేసుకొచ్చి అంత ఉకాడ కూర్చుకుంటారు కదా, అంత బాధపడుతున్నారు కదా. నెల రోజులు వీళ్ళని ఏదో చెయ్యని కేసుకి ఏదో లోపలేసినట్టు మాట్లాడుతూ ఉంది కదా. మరి మీ మరదలు కవిత మరి 5 నెలలు జైల్లో ఉంటే మరి ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు మీరు. మరి ఈరోజు ఈ మైపాల్ రెడ్డి గురించి వారి సోదరు గురించి ఇంత బాధపడతా ఉన్నారంటే మరి మాకైతే అనుమానం వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రతి దాంట్లో ప్రతి అక్రమంలో ఖచ్చితంగా మీ వాటా ఉన్నదేమో అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. ఇల్లీగల్ లావాదేవీలకి నువ్వు ఈరోజు పట్టం కడతావా? ఆ రోజు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండానో ఇలాంటి అన్ని చట్టపరంగా జరగాల్సిన అన్ని కూడా నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? చట్టం నీ చుట్టమా? ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి 2023లో? మరి ఈరోజు ఆ రోజు మాట్లాడినా కదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి 38 క్రెషర్లలో దాదాపు 90% మంది అందరూ ఎంక్రోచ్మెంట్ అయ్యారు. ఎవరు కూడా పర్మిషన్లు ఎవరు కూడా సక్రమంగా లేవు. నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేని మాట్లాడుతున్నావు కదా, నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఆ రోజు ఏం చేస్తున్నావు అని అడుగుతావు, నాకు గడివిక్తురా అని అడుగుతా ఉన్నాయి. ఈరోజు ఇంద్రేశం రామేశ్వరం మండలంలో 453 సర్వే నంబర్లో మరి ఒకే 12 గుంటలు నిన్న మొన్న పెట్టిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మన కాజుపల్లి కుత్బులాపూర్ బార్డర్ లో ఎక్సెస్ భూమిలో మరి దాదాపుగా 3 ఎకరాల ఫైర్ స్టేషన్ కి ఏర్పాటు చేస్తే దాంట్లో 35 మున్నగులు ఓడిపించిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అంటే ఇట్లా వందల కోట్ల రూపాయలు, ఇట్లా వేల కోట్ల రూపాయలు ఇట్లా దండుకొని ఇష్టానుసారంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇవి చేసుకున్న వాళ్ళకి మీరు ఒత్తాసు వరకు చూడండి. నిజంగా ప్రజలందరూ మూతిని చేసుకుంటా ఉంటారు. ఇంత అన్యాయం ఉంటుందా? ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి దొంగల్ని ఏం చేసుకొస్తా ఉన్నారే బీఆర్ఎస్ పార్టీ. ఈయన భాగవతం మైపాల్ రెడ్డి గారిది ఒక్క వర్గాన్ని కాదు, ఈయన కానీ ఈయన కుటుంబం కానీ ఈయన రైతులను కూడా వదలలే. అన్నారన్న 261 సర్వే నంబర్లో దాదాపుగా 117 మంది రైతుల దగ్గర 10,000 రూపాయలు తీసుకొని వసూలు చేసి 12 లక్షలు వసూలు చేసి పాస్బుక్లు ఇప్పించినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నోడు ఇట్లాంటి వ్యక్తులని ఎందుకు చేసుకొస్తున్నారంటే మీకు ఎంత సిగ్గు చేయటం అడుగుతా ఉన్నా.